నమస్తే అండి, మీ పేరు? నా పేరు డాక్టర్ ఎంటర్పాటి సాంబశివరావు అండి. ఏం చేస్తుంటారు? నేను సోషల్ వర్కర్నండి. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వారి పనితీరు ఎలా ఉంది? అంటే గవర్నమెంట్ ఆయన చేతిలో లేకుండా ఇన్ఛార్జిగా అప్పచెప్పారండి. ఇన్ఛార్జి తన పనులు మొత్తం కూడా ఎమ్మెల్యే చేయాల్సిన పని కూడా ఇన్ఛార్జి చేశారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశాడు. ఆర్కే గారు యొక్క మంచిది మాత్రం ఆర్కే గారి యొక్క సిద్ధాంతం కానీ ఆర్కే గారి పనితీరు కానీ చాలా బాగుంది. ఆయన ఇంటింటికి కూరగాయల పంపకం కానీ మళ్ళీ 4 రూపాయలకి మంచి భోజనం ఆహారం ప్రజలకు అందజేస్తున్నారండి. చాలా ముఖ్యమైన పనులు కూడా ఆర్కే గారు చేశారండి. మరి ఇక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ పరిస్థితి ఏముందండి, నిన్నటిదాకా ఇన్ఛార్జికి ఇచ్చారండి. తర్వాత వేరే మెంబర్స్ అధికారులను చెప్పి సర్వేలు చేపించి టీడీపీలో ఉన్న అంతలో కాండ్రు కమల, ముడుగు హనుమంతరావు వీళ్ళు పార్టీ టికెట్ నాకు వస్తుంది అంటున్నారు. ఏదుగుల శ్రీనివాసరావు గారు నాకు టికెట్ వస్తుందని వాళ్ళ ప్రలోభాలు పలుకుంటున్నారండి. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు గారి పరిపాలన అంటే వారు చేసిన పనితీరు, మనకి డబ్బులు లేకుండా మనకి ఏపీకి వచ్చారు కాబట్టి వారి యొక్క పనితీరు, వారి యొక్క సిద్ధాంతం వాళ్ళది బాగానే ఉంది. ఎందుకంటే రూపాయి లేకుండా వచ్చి మనకి ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి రాజధాని ప్రాంతంలో చేశారు. కానీ పేద ప్రజలు కూలీలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. పని లేక వాళ్ళు ఇచ్చే 2,500 రూపాయలు ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి ఇస్తుంటే అది భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు, కూలీలు ఇబ్బంది పడుతున్నారండి. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? చాలా వరకు పర్వాలేదు, బట్ ఇంకా కొంచెం చేయొచ్చు అని అనిపిస్తుంది. చాలా వరకు మ్యాక్సిమం చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడే తొలిసారిగా ఏర్పడింది కాబట్టి, రాజధాని ఏర్పడింది కాబట్టి ఇంకొంచెం టైం అవుద్దాం. ప్లస్ అది కాక ఏంటంటే ఈ రాజధాని అనేది ఇంకొంచెం అంటే ప్లానింగ్ అనేది ఇంకొంచెం ముందు నుంచి చేసి ఇంకొంచెం టైం తీసుకోవడానికి ఇంకొంచెం తీసుకుంటే, ప్లస్ ఫండ్స్ కలెక్షన్కి కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావడానికి కొంచెం అన్నీ అఖిలపక్షంగా అందరూ కలిసి వెళ్ళి ఇంకొంచెం గట్టిగా అడిగి కొంచెం తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబు గారు రావచ్చు అనిపిస్తుంది. ప్రధాని మోడీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? మోడీ ప్రభుత్వం అంత సమర్థవంతంగానే చేసింది కానీ, బట్ ఈ టైంలో కొంచెం ఈ మధ్య జరిగిన ఏదైతే ఆర్మీ మన వాళ్ళపై ఏదైతే దాడి జరిగిందో దాన్ని బాగానే చేశారు కానీ, బట్ దాన్ని రాజకీయాలకు వాడుకోకుండా ఉంటే బాగుంటుంది. ప్రధానమంత్రిగా మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మోదీ గారే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు? కొండలు. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ళ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వారి పనితీరు ఎలా ఉంది? వాళ్ళ పనితీరు బాగానే ఉంది. కాకపోతే అధికార పార్టీ వాళ్ళకి కోఆపరేషన్ చేయకపోవడం వల్ల సరిగ్గా ఆయన ఇంకా బాగా గవర్నమెంట్ సైడ్ నుంచి బాగా చేయలేదని అభిప్రాయం మాది. ఇక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉందంటారు? టీడీపీ అయితే నా ఉద్దేశంలో టీడీపీకి ఓటు వేయకూడదు అనేది నా ఉద్దేశం. రామకృష్ణ గారికి ఓటేద్దామని. చంద్రబాబు పరిపాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు పరిపాలన ఆయన పర్మనెంట్ పరిపాలన కంటే కూడా ఎక్కువగా పండగలు తిరణాలు అయ్యే చేయడానికి సరిపోతూ ఉంది. అవి మార్చుకొని మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఆయన అనుభవంతో బాగానే ఉంటుంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అయితే అధికార పార్టీ కంటే కూడా ప్రతిపక్షానికి అవకాశం ఉందనుకుంటున్నా. అయితే ఇవన్నీ ఈ మధ్య మేము టీవీ చూస్తూ ఉంటే తలకాయ పగల కొడతా ఉన్నారు బహిరంగ నాటకాలతో. వీటన్నిటికీ సొల్యూషన్గా రీకాల్ అనేది ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మోడీ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? మోడీ ప్రభుత్వం ఆయన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మాకేమీ కనపడలేదు ఆయనలో ఫాల్ట్ ఉన్నట్టుగా. అయితే ఈ మధ్య దేశ రక్షణ విషయాలను కూడా రాజకీయానికి వాడుకుంటాం కొద్దిగా బాధగా ఉంది. ఇవన్నీ కూడా మాకు అసౌకర్యంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. ఓట్లు అని చెప్పి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ బహిరంగ నాటకాలతో వాళ్ళు రీకాల్ పెట్టుకొని రీకాల్తో అధికారం వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? పుల్లారావు అమ్మ. ఏం చేస్తుంటారు? పెళ్లి సంబంధాలు చూస్తా. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణ గారు ఉన్నారు కదా, వారి పనితీరు ఎలా ఉంది?
నా టచింగ్ లేదు తల్లి. నా ఎలక్షన్ గురించి నాకు తెలియదు, ఏ నాయకత్వం గురించి. దేనికంటే మేము ఓసీలం, మాకు ఎటువంటి ప్రభుత్వ సహకారాలు ఉండవు. అందువల్ల మాకు ఏళ్లతో పని లేదు. ఎంతసేపు కష్టపడితేనే కడుపు నిండదు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ఎలా ఉందంటారు? చక్కగా ఉంది. అందరూ నాశనం చేస్తున్నారు దేశాన్ని. అట్లానే ఆయన కూడా నాశనం అయిపోతే వీళ్ళు ఏలుకుందామని శ్మశానాన్ని ఏలుకుంటారు చివరాఖరికి. చంద్రబాబు దిగిపోతే మటుకును శ్మశానమే అవుద్ది. మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు గారే ప్రారంభించినవి నేను సఫలం కావాలి కదా. ఆయన మాదిరిగాను వీళ్ళు ఇప్పుడు జగన్ గారు ఎక్కినా పవన్ గారు ఎక్కినా కూడా మళ్ళీ వీళ్ళు సీటు కాపాడుకోవడానికే వీళ్ళ టైం సరిపోద్ది. ప్రజలు ఎట్లా నాశనం అయిపోయినా అనవసరం. వీళ్ళు పెట్టిన ఖర్చు అంతాను తిరిగి రావాలి. అది వీళ్ళ తాపత్రయం. అది వీళ్ళు సంపాదించింది జాగ్రత్త చేసుకోవాలి. మరి మోడీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? వేసినట్టు ఉంది. ఎందుకే ఉంది, కనిపిస్తానే ఉందిగా. అది మరి ప్రధానమంత్రిగా మరి ఎవరు వస్తే బాగుంటుంది? మంచి వాళ్ళందరూ పోయారు, వాళ్ళ మూలను కూర్చోబెట్టారు. నా మాదిరిగాను ఏజ్డ్ పీపుల్ కదా, అందువల్ల. కానీ వాళ్ళ సలహా తీసుకొని ఎవరూనూ పరిపాలించట్లేదు. ఎవరి స్వార్థం వాళ్ళే. నమస్తే అండి, మీ పేరు? దాస్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఇక్కడ మీరు మంగళగిరినా? మాది తుళ్ళూరు మండలం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? కొన్ని విషయాల్లో ఫ్లాప్ అయ్యాడు, కొన్ని విషయాల్లోనేమో పర్వాలేదు అనిపించాడు. ఎందులో ఫ్లాప్ అయ్యాడు, ఎందులో పర్వాలేదు? రుణమాఫీలో ఫ్లాప్ అయ్యాడు. రుణమాఫీలో పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. రుణమాఫీ ఒక రాజధాని వరకే 1,50,000 తీసేశాడు, కానీ బయట ఎవరికి తీయలేదు. అతను ఇచ్చింది కనీసం వడ్డీకి కూడా సరిపోలేదు. నా వరకు నాకు పోలా రుణమాఫీ. వాస్తవం. మా పొలం గొరజల్లో ఉంది, మాకుంది 2 ఎకరాలు. రాజధానిలో అందరికీ పెన్షన్ ఇస్తున్నాడు, బయట కొనుక్కునేవాడికి పెన్షన్ లేదన్నాడు. అలాంటప్పుడు పొలాలు ఉన్నవాడికి ఎవరికి ఇవ్వకూడదు. ఇప్పుడు తండ్రి పేరు మీద పొలం ఉంటే కొడుకు పేరు మీద పొలంలో అయితే కొడుకు పెన్షన్ వస్తుంది. అది వాళ్ళ వర్గానికి. అంటే ఆ వర్గం ఈ వర్గాన్ని నేను చెప్పను, కొంతమందికి వస్తుంది. మరి అలాంటప్పుడు అతను ఫ్లాప్ కింద లెక్క, పాస్ కింద లెక్క. చెప్పాలంటే అంత గొప్ప పరిపాలన ఏం కాదు. మరి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నాను నేను మాత్రం. మార్పు మారితేనే బాగుంటుంది. ఎవరు వస్తే మార్పు వస్తుంది? జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ వస్తే ఇప్పుడు మీకు రుణమాఫీ అవన్నీ వస్తాయి అనుకుంటున్నారా? జగన్ వచ్చిన రుణమాఫీ చేయడానికి రాష్ట్రాన్ని ఖాళీ చేసేస్తుంటే ఇంకా జగన్ మాత్రం చేస్తాడని గ్యారంటీ ఉంది. అతను చేస్తానని అన్నాడు, చేయలేకపోయాడు. అతను చేస్తానని కూడా రుణమాఫీ చేస్తాననే మాట అనట్లేదు. కాకపోతే ఏంటంటే వ్యవసాయ రైతుకి సంవత్సరానికి 12,000 మే నెలలోనే ఇస్తాననే మాట అంటున్నాడు. కొంతవరకు అతని మాట నమ్మటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు నాన్న చెప్పింది చేశాడు కాబట్టి ఇతను కూడా చేస్తాడనే ఆశాభావంగా ఉంది. మోడీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? మోడీ ప్రభుత్వం మాత్రం ఎవరికి అట్టన్నా ఉండొచ్చు, నాకు మాత్రం బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది మీకు అసలు? మొన్న జరిగిన పాకిస్తాన్ ఇండియాకి ఆ స్థానంలో మోడీ ఉండకోకుండా ఏ రాహుల్ గాంధీ ఉండ కూడా మనకు చాలా నష్టాల్లో పడేవాళ్ళం. కారణం ఏంటంటే పాకిస్తాన్ మీద అన్ని దేశాలను కూడగట్టుకోగలిగే శక్తి ఒక మోడీకి కలిగింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మోడీ వచ్చిన కొత్తలో ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ఈయన ప్రభుత్వ ధనం అంతా ఖాళీ చేస్తున్నాడని మనం అనుకున్నాము. అప్పుడు నేను కూడా అనుకున్న వాళ్ళ నేను ఒకడిని. అయితే ఇలా మోడీ ఆ రోజు తిరగటానే ఇవాళ మన అన్ని దేశాలను కూడగట్టుకొని మన దేశాన్ని ఒక రక్షించుకోగలిగాడనే అభిప్రాయంతో నేను చెప్తున్నాను. అంతేగాని వేరే. ప్రధానమంత్రిగా మళ్ళీ ప్రజలందరూ ఎవరిని గెలిపిస్తారు అనుకుంటున్నారు? మోడీని గెలిపిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.